వెరీ గుడ్. సో మీరు సరదాగా ఫ్రెండ్‌షిప్ అనేది ఆ ఏజ్‌లో తెలిసి తెలియని ఏజ్‌లో ఎంజాయ్‌మెంట్ కోసం రకరకాలు చేస్తూ ఉంటే తిరుగుతాం. ఎప్పుడైతే ఆ బైక్ యాక్సిడెంట్ అయిందో, ఆ తర్వాత ఎక్కువగా మీ పేరు వినిపించింది. ఎక్కువ చాలా మందిలో ఎక్కువ నరేష్ గారు వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ వీళ్ళందరూ బైక్ రేస్‌కి వెళ్తూ ఉంటారు. బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రేస్ అన్న పెద్ద బూతండి ఒకటి ఫస్ట్. ఎందుకంటే రేస్ అంటే అది దానికంటే ఒక రేస్ కాదు, మేము రైడే చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బైక్ అంటే ఇప్పుడు స్ప్లెండర్ కొన్నా పల్సర్ కొన్నా ఇసుక ఉంటే అది జారి పడుతుంది, అది ఎవరు కామన్. అది 100%. ఇతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఎవరో 400 కిలోమీటర్స్ వెళ్ళంట. ఆ బైక్ అసలు ఇండియాలో లేదు. 400 స్పీడ్ 400 కిలోమీటర్స్లో ఎవరన్నా జారి పడితే ఢిల్లీలో ల్యాండ్ అవుతారు ఫస్ట్. ఈయన వెళ్ళిన స్పీడ్ వీడియోలో చూస్తే తెలుస్తుంది, జెన్యున్ స్పీడ్ అంతే. ఆ ఇసుకల్లో జారి పడ్డాడు. ఫస్ట్ నేను నమ్మలే, అంటే పడ్డాడంటే నాకు ఫోన్ వెంటనే వచ్చింది. అంటే మేము ఇద్దరమే స్టార్ట్ అయ్యాం. ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే జనరల్ నేను వాడి ఇంటి వరకు వెళ్ళిపోతా. నేను సరే స్ట్రైట్ వెళ్ళిపోయాడు, ఇంకెంత దగ్గరే కదా అనుకుంటూ నేను రైట్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయి నా పనిలో కూర్చుని వెంటనే ఫోన్ వచ్చింది, ఇలా ఇంటి దగ్గర పడిపోయాడంటే ఏదో కొంచెం రాసుకుపోయి ఉంటుంది. కట్ చేస్తే తర్వాత ఇక్కడ హాస్పిటల్ మెడికవర్ అంటున్నారు, ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఇంకా ఫస్ట్ నాకు మైండ్లో వచ్చింది మా ఇంట్లో వాళ్ళే, ఆ బైకులు అని అంటున్నారు. ఫస్ట్ అమ్మేయాల్సి వస్తుంది మొత్తం, ఇంకా కట్ ఇంకా వేసాం. నాకు ఫస్ట్ ఇదే ఇప్పుడు డాడీ ఏమంటారు, ఇది ఏంటి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా అంటే కార్ తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసేసరికి నాకంటే ఐ డోంట్ నో వాట్ టు ప్రాసెస్. అంటే కొంతసేపు ముందే మేము కలిసి ఉన్నాం. వెంటనే అక్కడ ఆ ఎమర్జెన్సీలో చూసేసరికి అందరూ వచ్చారు, ఇంతమంది జనాలు వచ్చారు. నాకు ఏమనిపించింది అంటే అండి, అన్నీ బాగున్నప్పుడు వీ ఆల్సో డోంట్ రియలైజ్ అ ఫ్యూ థింగ్స్. అంటే ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంతమంది డైరెక్టర్స్, కమిట్మెంట్స్ ఇంతమంది వచ్చేసారు. అంటే సమ్టైమ్స్ వి ఫర్గెట్ హౌ బిగ్ యువర్ ఫ్రెండ్ ఇస్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, వెంటనే ఐ సోల్డ్ మై బైక్స్. అమ్మేసి ఇంకా ఎవరితో ఫోన్లో లేను, ఇంకా ఐ నో ఇంకా వస్తేనే. అవును, ఓన్లీ తేజ్ వాళ్ళ మదర్నే కలిసేవాడిని, విజయదుర్గ ఆంటీనే కలిసే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలిసి నేను మాట్లాడతాను అని చెప్పి. అంటే నాకు నమ్మైపోయానండి. అంటే అప్పటికే చాలా కోల్పోయి ఉన్నాను లైఫ్లో. ఇది ఒకటి వచ్చి పడేసరికి ఐ థాట్ ఇంకా చాలు, మన చేతిలో ఉండేదైనా మనం కంట్రోల్ చేసుకుందాం. సో అని ఇంకా కంప్లీట్లీ స్టేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఈ న్యూస్లు ఎవరో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, ఈ కెమెరాలో రివర్స్ వస్తున్నాము, నరేష్ గారు కొడుకున్నారు దీంట్లో, ఇది ఉన్నారంట అంటే ఫోన్ చేయి, నేనే చెప్తాను వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని. పెద్ద ఇన్వెస్టిగేషన్ దీనికి ఏంటి. ఒక బైక్లో ఒక తను జారిపడ్డాడు పాపం, ఓకే ఇప్పుడు బాగున్నాడు, అది వదిలేసి ఇన్ని ఎందుకు. వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళిపోయి ఏదో చూపించేసి కెమెరాలు ఎత్తేసి, పాపం వాళ్ళకి ఇంట్లో కూడా ఇలా ఉంటుంది కదా. అంటే ఐ ఫెల్ట్ ఆ టైంలో ఫస్ట్ బాగున్నాడా, అది ఫస్ట్ ప్రయారిటీ నాకు. ఇంపార్టెంట్ అదే కదా. అంటిల్ అతను కాన్షియస్గా వచ్చే వరకు నేను, అంటే ఫ్రెండ్స్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు గో టు ద హాస్పిటల్. ఇప్పుడు వెళ్ళి అక్కడ మనం చేసేదేం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఆంటీని మటుకు ఒకసారి కలిసేసి ఆవిడ చెప్పాను, మా లేచినప్పుడు చెప్పండి నేను వస్తాను అప్పుడు అని చెప్తే ఓకే. అంతతో వెళ్ళి నేను ఎవరితో ఇంకా కంప్లీట్ డోర్ లాక్, అన్ని లాక్. I had to realize a lot of things. ఓకే, మీ జీవితానికి ఒక గుణపాఠంగా అనుకోవచ్చు అది. 100% అండి. రోజు ఒకటికే చాలా, రోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాం. దట్ ఈస్ వన్ వెరీ బిగ్ లెసన్. ఓకే అంటే ఏంటంటే మన లైఫ్లో ఎక్కడ ఉన్నాం, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మన కంట్రోల్లో లేదండి. రేపు ఎవరన్నా జాగ్రత్తగా ఉన్న ఫ్యాన్ కింద మీద తల మీద పడి కూడా చచ్చిపోవచ్చు. బట్ మనకు కుదిరినంత వరకు మనం సెన్సిబుల్గా సేఫ్టీ. ఇప్పుడు ఒక బైక్ తోలాలంటే దేర్ ఇస్ అ రిస్క్, అది తెలిసినప్పుడు ఇంకా ఓకే ఎందుకు అది వదిలే అయిపోయింది. మా ఫేజ్ అయిపోయింది, ఒక ఫేజ్లో చేసాం, ఇంకా డన్. ప్రాబ్లం ముసలోళ్ళు అయ్యాక అప్పుడు తీసుకొని ఆవిడ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇంకా అప్పుడు తీసుకొని అప్పుడు కావంటే అంటే ఒక